హాయ్ నమస్తే వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ నేను ఇంకో రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. సో అదేమీ కాదండి, బీరకాయ. సో వైలెట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. వీటిని పారేయకూడదండి, దీంతో ఇంకో రెసిపీ చూపిస్తాను. మీరు అందరూ అనుకుంటారు, కానీ ఆ రెసిపీ మటుకి కాదు. సో వెయిట్ అండ్ వాచ్. ఈ బీరకాయ కూరలో ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మినప వడియాలండి. ఇవి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ. సో దీనికి కావాల్సినవి సన్నగా తరుక్కున్న బీరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటో, 6 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నవండి, ఉప్పు, కారం, పసుపు. ఇవన్నీ మీకు తగినంత వేసుకోండి. ముందుగా ఈ వడియాల్ని మనం వేయించుకుందాము. మీరు ప్లేట్లో సర్వ్ చేసుకునే ముందర ఒక్కసారి టేస్ట్ అండి, ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా. కూర ఇలాగ సలసలా అయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అని మా అమ్మమ్మ గారు అనేవాళ్ళు. ఇట్స్ సో యమ్మీ అండి, చాలా బాగుంది. వడియాలు ఇప్పుడే వేసాం కాబట్టి క్రిస్పీగా ఉన్నాయి. దాంట్లో నానిన తర్వాత తిన్నా కూడా అది కూడా చాలా బాగుంటుంది, అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను వెయిట్ చేయలేనండి, తినడానికి వెళ్ళిపోతున్నాను. నేను కూర్చొని హ్యాపీగా తింటాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని, మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ బీరకాయ తొక్కలతోటి నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.